భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, అలాగే ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి మరి అప్పటి ప్రభుత్వానికి మెగా డిఎస్సి అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం అంటూ మరి ఎన్నికలకు ముందు విపరీతమైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి ప్రస్తుత ప్రభుత్వం మరి తన యొక్క హయాంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అని మరి నిరుద్యోగులు కోరుతూ ఉంటే వారి మీద దౌర్జన్యం చేస్తూ వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మెగా డిఎస్సి అడిగితే నిరుద్యోగ ఉపాధ్యాయులు అరెస్ట్ అంటూ మనం ఇక్కడ చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం. విజయవాడలో డివైఎఫ్ఐ నాయకులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు. జగనన్న మెగా డిఎస్సి ఎక్కడా అంటూ డివైఎఫ్ఐ కోరడాన్ని, అలాగే 10 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలి అంటూ కూడా వారు ప్లకార్డును పట్టుకోవడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదివరకే డివైఎఫ్ఐ జనవరి 10వ తేదీలోపు మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనటువంటి పక్షంలో చలో విజయవాడ మరియు సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నాం అంటూ మనం తెలియజేసిన విషయాన్ని కూడా మీ అందరికి తెలిసిందే. మరి ఈ నేపథ్యంలోనే జనవరి 10వ తేదీన మరి వీరు సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. ఇది ఉధృతంగా మారింది. ఇందులో డివైఎఫ్ఐ నేతలకు గాయాలు కూడా అవ్వడాన్ని మనం గమనించవచ్చు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా మెగా డిఎస్సిని నిర్వహించాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగ ఉపాధ్యాయులు చేసిన ఆందోళనపై ప్రభుత్వం విరుచుకుపడింది. సీఎం క్యాంప్ కార్యాలయ పరిసరాల్లోకి వారిని రానియకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను దాటుకుపోవడానికి నిరుద్యోగులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు దూకుడుగా వ్యవహరించి అరెస్టు చేయడంతో పలువురు డివైఎఫ్ఐ నేతలకు గాయాలయ్యాయి. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కోసం సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి డివైఎఫ్ఐ నేతలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పెద్ద సంఖ్యలో నిరుద్యోగ ఉపాధ్యాయులు బుధవారం విజయవాడకు చేరుకున్నారు. మరి రాణిగారి తోట నుంచి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్దకు ప్రదర్శనగా బయలుదేరారు. అక్కడ ముందుగానే మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య స్వల్ప తోపులాట జరిగింది. దీంతో పోలీసులు విచక్షణారహితంగా నిరుద్యోగులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈ క్రమంలో డివైఎఫ్ఐ నాయకులు కర్నూలు హుస్సేన్ బాషా, రాజు, ఇమ్రాన్లకు గాయాలయ్యాయి. ఇళ్లలో ఉన్న డిఎస్సి అభ్యర్థులను సైతం పోలీసులు వదలలేదు. వారిని కూడా బలవంతంగా అరెస్టు చేశారు. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వైరాము, జి రామన్నలను పోలీసులు ముందుగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో డివైఎఫ్ఐ ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, రాజు, నాగేష్, బాబు, నాయకులు పి కృష్ణ, ఆంజనేయ రాజు, కృష్ణకాంత్, పిచ్చయ్య, హరీష్, శివాజీ, ప్రసన్న సింగ్ శర్మ, నరసింహ, చరణ్, శివ, మధు తదితరులు ఉన్నారు. ముట్టడి నేపథ్యంలో తాడేపల్లి, వారధి చుట్టుపక్కల పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నయవంచన. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ అమలు చేయకుండా నయవంచన చేసిందని డివైఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు వైరాము, జి రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 ఏళ్ల నుంచి డిఎస్సి పేరుతో టోపీ పెట్టిందని విమర్శించారు. వెంటనే 25,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 40,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 117 జీవో పేరుతో 2,000 పాఠశాలను మూసివేసిందని తెలిపారు. తెలుగు మీడియం రద్దు చేసి మరో 15,000 ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసిందని అన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో 9,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్ కోసం 10 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం 2020 అమలు చేయడం సిగ్గుచేటని వారు విమర్శించడం జరిగింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి 25,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని వారంతా కోరుతున్నారు. అరెస్టులను ఖండించిన ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్. నిరుద్యోగ అభ్యర్థుల అరెస్టులను ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ విడివిడిగా ఖండించారు. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు కె ప్రసన్న కుమార్, ఏ అశోక్, కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి ఆండ్రూ మల్యాద్రి వేరువేరుగా ప్రకటనలు విడుదల చేశారు. మెగా డిఎస్సి విడుదల చేస్తామని ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరి ప్రభుత్వం అయితే
అధికారంలోకి రాకముందు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను దాటవేయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో వారి యొక్క కాలర్ పట్టుకొని అడిగే పరిస్థితులు ఉండాలి అని ప్రతిపక్షంలో ఉన్నటువంటి పేర్కొన్న ప్రస్తుత ముఖ్యమంత్రి మరి ఇప్పుడైతే తానిచ్చినటువంటి వాగ్దానాలను మర్చిపోవడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ప్రతి ఏటా డిఎస్సి ఇస్తానన్నటువంటి వాడు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలుకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా మరి తన యొక్క కాలాన్ని పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. మరి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మరి 25,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు కోరుతున్నారు. ఇక మరోపక్క గ్రూప్ 2 పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 2 పోస్టుల భర్తీకి డిసెంబర్ 7న నోటిఫికేషన్ ఇచ్చిన ఏపీపీఎస్సీ దరఖాస్తు గడువును మరో వారం రోజుల పాటు పొడిగించింది. వాస్తవానికి బుధవారంతో దరఖాస్తు గడువు ముగిసింది. అయితే అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఆన్లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 17 వరకు పొడిగించినట్టు సర్వీస్ కమిషన్ కార్యదర్శి ప్రదీప్ తెలిపారు. ప్రిలిమ్స్ నిర్వహణ తేదీలో మార్పు లేదని, ఫిబ్రవరి 25నే పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు కమిషన్ వెబ్సైట్ https://psc.ap.gov.in అనే వెబ్సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు. మరి ఇప్పటికే గ్రూప్ 2కు సంబంధించి చాలామంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కొక్క పోస్టుకు 446 మంది పోటీ పడుతున్నట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గ్రూప్ 2 దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు. గ్రూప్ 2 నోటిఫికేషన్ అనుసరించి దరఖాస్తుల స్వీకరణ గడువు తేదీని ఏపీపీఎస్సీ పొడిగించింది. తొలుత ప్రకటించిన ప్రకారం దరఖాస్తుల స్వీకరణ బుధవారంతో ముగిసింది. అయితే ఆన్లైన్లో పంపడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సర్వర్పై ఒత్తిడి పెరిగి అభ్యర్థులు ఎక్కువ సమయం నిరీక్షించాల్సి వచ్చింది. కొద్ది రోజుల నుంచి ఈ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు స్వీకరణ గడువును ఈ నెల 17 వరకు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత ప్రకటించిన ఫిబ్రవరి 25వ తేదీన రాత పరీక్ష యథాతథంగా జరుగుతుందని వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణ గత నెల 21 నుంచి ప్రారంభం కాగా ఇప్పటి వరకు సుమారు 4 లక్షల మంది పంపారు. గ్రూప్ 2 కింద ప్రకటించిన 897 పోస్టుల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566 ఉన్నాయి. ఒక్కొక్క పోస్టుకు 446 మంది పోటీ పడుతున్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు తేదీ ముగిసే నాటికి అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. మరి ప్రస్తుతానికైతే వచ్చినటువంటి దరఖాస్తుల ఆధారంగా చూసినట్టయితే ఒక్కో పోస్టుకు 446 మంది పోటీ పడుతున్నారు. మరి మరింత సమయం అంటే మరో వారం రోజులు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం గడువు పొడిగించడంతో మరి ఈ పోటీ మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. చివరి తేదీ కల్లా మరి ఈ పోటీ మరింత ఎక్కువగా పెరిగే అవకాశం కూడా ఉంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. మొత్తానికి గ్రూప్ 2కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 17వ తేదీ వరకు అవకాశం ఇవ్వడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఇది ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మిస్ కాకుండా మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.